గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మరి ఈరోజు ఈ శనివారం రోజు ముఖ్యంగా చేయవలసినటువంటి కార్యక్రమాలు మన ముందు 4 ఉన్నాయి. 4 కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా చిన్న కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. ప్రధానమైనటువంటి కార్యక్రమాలు అని మనం చూసినట్లయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించమన్నారు. ఏం కార్యక్రమం అది? ముస్తాబు. ఏం కార్యక్రమం? ముస్తాబు. ఈ ముస్తాబు అనేటువంటి కార్యక్రమం మన్యం జిల్లాలో అక్కడ కలెక్టర్ గారు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించి చాలా విజయవంతం అయింది. అంటే ఆ విజయవంతమైనటువంటి కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో కూడా ప్రవేశపెట్టి దాని ఫలితాలు పొందాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించమని ఆదేశించి ఉన్నారు. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనం పాఠశాలకు వచ్చేటప్పుడు కానీ వచ్చిన తర్వాత కానీ లేదా ఇంటికి వెళ్ళిన తర్వాత కానీ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఏ రకమైనటువంటి సూచనలు సలహాలు పాటించాలి అనేటటువంటి దాంతో దానికి ఒక క్యాప్షన్ కూడా ప్రిపేర్ చేసి పంపించారు. క్యాప్షన్ ఏంటంటే శుభ్రతే ఆరోగ్యం, ఆరోగ్యమే ఆయుష్. ఏంటది? శుభ్రతే ఆరోగ్యం, ఆరోగ్యమే ఆయుష్. మనకు ఆయుష్ తెలుసు కదా, మన ఆయుష్ పెరగాలి అంటే మనం పరిశుభ్రంగా ఉండాలి. కాబట్టి దీనికి సంబంధించి తలస్నానాలు వీక్లీ కానీ ఫ్రీక్వెంట్గా కానీ తలస్నానం చేయటం, అలాగే తలలు శుభ్రంగా క్రాప్ చేయించుకోవటం, నూనె రాసుకోవటం, 2 జడలు వేసుకోవటం, రిబ్బన్స్తో కట్టడం, అలాగే మరి ప్రతిరోజు ఉదయం సాయంకాలం ఇంటి దగ్గర స్నానం చేయటం, అంటే మన ప్రిపరేషను గోల్డ్ కత్తిరించుకోవటం. ఈ గోల్డ్ మనం ఆల్రెడీ చేస్తూనే ఉన్నాం. 2.5 సంవత్సరాలు మీకు గోల్డ్ కటింగ్ కూడా పెట్టాము. వాటికి సంబంధించి ఇంటి దగ్గరతో పాటు ఇక్కడ కూడా ఇప్పుడు మేము మిమ్మల్ని అడుగుతూ ఉంటాను అప్పుడప్పుడు, ఒక జడ వేసుకొచ్చారేంటి, లేదంటే క్రాప్ సరిగా లేదేంటి అంటే మా అమ్మ ఊరు వెళ్ళిందో లేదా ఏదో పనిలో ఉన్నారో నేను అక్కడికి వెళ్ళాను వెంటనే వచ్చానని చెప్తూ ఉంటారు. అలాంటి కుదరనప్పుడు ఇక్కడ పాఠశాలలోనే మీకు అద్దాలు, దువ్వెన్లు, టవల్సు, నాప్కిన్స్, పౌడర్లు, మరి హ్యాండ్ వాష్లు, సబ్బులు తదితర వస్తువులన్నీ ఏవైతే అవసరమో అవన్నీ పాఠశాలలో అందుబాటులో ఉంటాయి. ప్రతి రూమ్లో ఒక కార్నర్ ఏర్పాటు చేయమన్నారు అద్దం పెట్టి. అయితే మన స్కూల్లో అబ్బాయిలు అమ్మాయిలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి 2 కార్నర్లు ఏర్పాటు చేస్తాం. అబ్బాయిలకు ఒకటి, అమ్మాయి అన్నీ కూడా దానికి ఒక చెక్ లిస్ట్ ఇచ్చారు. దాంట్లో మీరు పాస్ అయితేనే క్లాస్ రూమ్లోకి రావాలి. ఫస్ట్ అంటే శుభ్రంగా ఉంటేనే క్లాస్ రూమ్లోకి రావాలి. ప్రభుత్వం నాకు మంచి అవకాశం ఇచ్చింది. మీకు నేను ఎప్పుడూ చెప్తాను ఉన్నా, క్రాపులు సరిగా చేయించండి రా అని. మీకు 2.5 సంవత్సరాల నుంచి నేను చెప్తుంటే మీ ఇష్టం వచ్చినట్టు ఆ క్రాపులు చూడండి ఎట్లా ఉన్నాయో. నేను మొన్న కూడా చెప్పా, వెనకబడిన దేశాల వాళ్ళు చేయించుకుంటారా, మనం కాదురా చేయించుకునేదని. అయినా మీరు మారలా. నాకు ఇప్పుడు మంచి అవకాశం ఇచ్చారు. ఇవాళ ఏ వారం? రేపు ఆదివారం, ఎల్లుండు సోమవారం ఉదయానికి మీరు క్రాపులు సక్రంగా చేసుకురాకపోతే నేను వెనక్కి పంపించను మిమ్మల్ని. నేను ఆల్రెడీ ఒక 5-6 బార్బర్స్కి చెప్పి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతా. సోమవారం వాళ్ళతో ఇక్కడే క్రాప్ చేయించి చక్కగా సబ్బులతో స్నానం చేయించి మీకు బట్టలు వేసి అప్పుడు క్లాస్ రూమ్లో పంపిస్తా. అప్పుడు నా ఇష్టం వచ్చినట్టు చేయించుతా. అంటే సక్రంగా ఎట్లా ఉంటుందో అట్లా. లేదు అంటే ఇవాళ రేపట్లో మీరు ఇంటి దగ్గర క్రాప్ చేయించుకుని సోమవారం చక్కగా తలలు దూముకుని నూనె పెట్టుకుని పాఠశాలకి రావాలి. వస్త్రాలు కూడా శుభ్రమైనటువంటివి వేసుకోవాలి. ఇది ముస్తాబు కార్యక్రమానికి సంబంధించి ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి. తర్వాత మన సుబ్బారావు మాస్టర్ చెప్తారు. ఇది ముస్తాబు కార్యక్రమం. ఇక 2వ కార్యక్రమం మనం యాజ్ యూజువల్గా కార్యక్రమం అయిన తర్వాత అసెంబ్లీ అయిన తర్వాత క్లాసుల్లోకి వెళ్తాం, అటెండెన్స్ వేస్తాం. బయోమెట్రిక్ కూడా ముఖ్యం కదా మనకన్నీ. ఆ బయోమెట్రిక్ అయిన తర్వాత ఇవాళ అది అయిన తర్వాత మీరేం చేయాలి అంటే ఏం చేస్తారు? నెక్స్ట్ కార్యక్రమం చెప్పండి. మీ షెడ్యూల్ ఏముంది?
స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో భాగంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. ఇవాళ శనివారం, 3వ శనివారం కదా. టీచర్లు, పీడీ సార్ల సహకారంతో మీ రూములు శుభ్రం చేసుకోండి, మీ బ్యాగులు కూడా శుభ్రం చేసుకోండి. బ్యాగుల్లో కూడా అన్యూజ్డ్ మెటీరియల్ ఏమి కనపడకూడదు. వేస్ట్ పేపర్లు కానీ, ర్యాపర్స్ కానీ, చాక్లెట్స్ కానీ, ఇందా చెప్తున్నాడు కదా నగేష్, బొబ్బులు గమ్మలు తీసుకొచ్చి బల్లల నిండా, సింకుల నిండా పోస్తున్నారని. అలాంటి బొబ్బులు గమ్మకు సంబంధించినవి కానీ, ఇలాంటి పదార్థాలు ఏవి కూడా మీ బ్యాగుల్లో ఉండకూడదు. బ్యాగులు శుభ్రం చేసుకోండి, రూమ్ శుభ్రం చేసుకోండి, మీ వరండాలు శుభ్రం చేసుకోవాలి, పరిసరాలు పరిశుభ్రం చేసుకోవాలి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర రెండవది. ఇవాళ 3వ శనివారం అంటే ఇక్కడి నుంచి ప్రతి సాటర్డే నో బ్యాగ్ డే కార్యక్రమాలు నిర్వహించాలి. నో బ్యాగ్ డే కార్యక్రమాల్లో భాగంగా మనం చార్టులు, మెటీరియల్ ఆల్రెడీ తెచ్చాం, మనం చేస్తున్నాం. చార్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి, మార్కర్స్ అవైలబుల్గా ఉన్నాయి, స్కెచెస్ అవైలబుల్గా ఉన్నాయి, క్రేయాన్స్ అవైలబుల్గా ఉన్నాయి, వాటర్ పెయింట్స్ అవైలబుల్గా ఉన్నాయి, సిజర్స్ అవైలబుల్గా ఉన్నాయి, టేపులు అవైలబుల్గా ఉన్నాయి, గమ్ములు అవైలబుల్గా ఉన్నాయి, కలర్ పేపర్స్ ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా తీసుకుని మీరు నో బ్యాగ్ డే యాక్టివిటీస్ చేయాలి. నో బ్యాగ్ డే యాక్టివిటీస్ అంటే కలర్ పేపర్లు, బొమ్మలు అవే కాదు, క్విజ్ పెట్టుకోవాలి, ఎలక్యూషన్ పెట్టుకోవాలి, ఎస్ఏ రైటింగ్ పెట్టుకోవాలి. ఐఎఫ్పి ఫ్లాట్ ప్యానల్స్ ఉన్నాయి కదా, ఐఎఫ్పి ఫ్లాట్ ప్యానల్స్ని కూడా ఉపయోగించి మోరల్ స్టోరీస్ పెట్టుకోవాలి, ఇంపాక్ట్ కార్యక్రమాలు పెట్టుకోవాలి. అలాంటివన్నీ మనకి అవసరం. ఆ కార్యక్రమాలు యాజ్ యూజువల్గా షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి. ఇప్పటికి ఎన్ని అయినాయి? 3 అయినాయి. ఇక 4వ కార్యక్రమం మనం 11:30 ప్రాంతంలో మీకు ఎండిఎం రెడీ అవుతుంది. ఆ ఎండిఎం చేసినాక 12:15కి మీరు బయటికి వెళ్తారు. ఆ తర్వాత మన క్లస్టర్ స్కూల్ తెలుసు కదా, మండలంలో మొత్తం మనకి 8 హై స్కూల్స్ ఉన్నాయి. 8 హై స్కూల్కి సంబంధించినటువంటి ఇక్కడికి వస్తారు హై స్కూల్ స్టాఫ్ అంతా. మరి అలాగే ఒక 20 ఎలిమెంటరీ పాఠశాలల నుంచి టీచర్లు ఇక్కడికి వస్తారు. ఆ కార్యక్రమం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంకాలం 5 గంటల వరకు ఆ షెడ్యూల్ ప్రకారం ఆ కార్యక్రమాలు జరుగుతాయి. మరి లంచ్ చేసిన తర్వాత ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళకి 100 డేస్ యాక్షన్ ప్లాన్ జరుగుతుంది కదా, జరుగుతుందా? ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్లో షెడ్యూల్ ప్రకారంగా ఏమైతే ఉన్నాయో అవి జరిగిన తర్వాత మిమ్మల్ని కూడా ఇంటికి పంపించేయమన్నారు. సెల్ఫ్ స్టడీ చేయాలి. ఈవినింగ్ ఏ సబ్జెక్టులు అయితే ఉన్నాయో ఆ సబ్జెక్ట్ టీచర్స్ మీకు గైడెన్స్ ఇస్తారు. సెల్ఫ్ స్టడీ ఇంటి దగ్గర చేయండి. స్లిప్ టెస్ట్ రేపు మరలా ఏదైతే ఉందో ఆ స్లిప్ టెస్ట్కి సంబంధించి ప్రిపరేషను కొనసాగించాలి. మరి అలాగే ఈరోజు డిస్టిక్ లెవెల్ సైన్స్ ఫెయిర్ జరుగుతుంది. డిస్టిక్ లెవెల్ సైన్స్ ఫెయిర్లో మన పాఠశాల ఎగ్జిబిట్ మండల స్థాయిలో సెలెక్ట్ అయింది. అది స్లీపింగ్ అలారం ఫర్ డ్రైవర్స్. స్లీపింగ్ అలారం ఫర్ డ్రైవర్స్ అంటే డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. ఎక్కడో ఢిల్లీలో బయలుదేరి మన గుంటూరు, తిరుపతో, చెన్నై వెళ్ళాలనుకో చాలా అవర్స్ పడుతుంది డ్రైవింగ్. లారీలు ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కదా, వాళ్ళు ఏం చేస్తారంటే రాత్రి పగలు డ్రైవింగ్ చేసేటప్పుడు నైటు ఒక్కొక్కసారి వాళ్ళకి తూళ్ళు వస్తూ ఉంటుంది. అందుకే యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. ఆ తూలు వచ్చినప్పుడు యాక్సిడెంట్లు కాకుండా ఒక అలారము వాళ్ళని అలర్ట్ చేస్తూ ఉంటుంది. కొంచెం ఒక 6 సెకండ్లు కన్నెట్ట క్లోజ్ అయిందనుకో వెంటనే బజర్ మోగి ఆటోమేటిక్గా సిగ్నల్స్ పడి లెఫ్ట్ సైడ్కి స్లోగా ఆ స్పీడ్ అంతా కూడా డౌన్ అయ్యింది. ఆటోమేటిక్గా డౌన్ అయ్యి స్లోగా సైడ్కి వెళ్ళింది. ఈలోపు అతను డ్రైవర్ అలర్ట్ అవుతారు. అలాంటి ప్రాజెక్టు ఈరోజు ప్రసాద్ మాస్టారు మరి అశ్విన్, సాయి యశ్వంతులు తీసుకుని బాపట్ల వెళ్ళారు. అది మనకి స్టేట్ లెవెల్లో సెలెక్ట్ కావటానికి మనం మరి వాళ్ళకు కూడా ఆల్ ద బెస్ట్ చెప్దాం. మరి అశ్విన్ ఎవరు వెళ్ళింది? సాయి యశ్వంత్. ఓకే, 10th క్లాస్ అని నిన్ను పంపించలేదు అయితే ఆయుబు. మరి వీళ్ళు వెళ్ళటం జరిగింది. మరి వాళ్ళు అక్కడ డిస్టిక్ లెవెల్లో కూడా మనకి ప్రాజెక్ట్ సెలెక్ట్ అయ్యి మరి మనకి మంచి స్టేట్ లెవెల్కి సెలెక్ట్ కావాలని మళ్ళీ ఒకసారి వాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్దాం.
చూస్తున్నాడు సార్, ఇది కూర్చోవాలి. ఇంటర్మీడియట్ వాళ్ళకి ఎగ్జామ్ జరుగుతున్నాయి. ఇవాళ ఎగ్జామ్ ఉందిగా మేడం, ఏం ఎగ్జామ్ అది? కామర్స్ ఎగ్జామ్. ఇవాళ కామర్స్ ఎగ్జామ్ ఉంది. ఇంటర్మీడియట్ వాళ్ళకి ఎగ్జామ్ యాజ్ యూజువల్. ఇంటర్మీడియట్ స్టాఫ్ ఈ క్లస్టర్ క్లాసులకి రావట్లేదు కాబట్టి వాళ్ళ ఎగ్జామ్ వాళ్ళు పెడతారు. ఈవినింగే కదండి ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ మనం సమన్వయం చేసుకుని ఇవాళ కంప్లీట్ చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఓకే, గుడ్. మిగతా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ అందరికీ నా నమస్కారాలు, విద్యార్థులకి శుభాశీస్సులు. ఎందుకంటే టైం చాలా అయిపోతుంది, సింపుల్గా చెప్పేసేసి కానిస్తాను. ఒక కవి చెప్పాడు, ఏం చెప్పాడంటే ఇంతకుముందు సినిమాలో, శివ సినిమాలో ఉంది, క్రాప్ మీద పెట్టు కాస్త క్రాప్ మీద ఉన్న శ్రద్ధ గ్రాప్ మీద పెట్టు కాస్త ఫస్ట్ ర్యాంకు పొందవచ్చురా. క్రాప్ మీద ఉన్న శ్రద్ధ గ్రాప్ మీద పెట్టు కాస్త ఫస్ట్ ర్యాంక్ పొందవచ్చురా. కానీ ప్రభుత్వం ఏ ఆలోచనతో పెట్టిందో, ఎందుకంటే విద్యార్థులు అనేవాళ్ళు మరి ఒక 10 నిమిషాలు నిలబెడితేనే నీరసం వచ్చేసి కళ్ళు తిరిగి పడిపోతున్నారు. అంటే ఆరోగ్యంగా లేరు అనేటువంటిది ఒక ప్రభుత్వం భావించిందేమో. లేకపోతే ప్రైవేట్ కాన్వెంట్స్లో పిల్లలు చాలా చక్కగా నీట్గా వెళ్తున్నారు. మన ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు కూడా చాలా అందంగా నీట్గా రెడీ అయ్యి చక్కని ఆరోగ్యంతో ఉండాలనేటువంటి ఉద్దేశంతో పెట్టిందో ఏమో తెలియదు. కానీ ఏదేమైనప్పటికీ కూడా శుభ్రతే ఆరోగ్యం, ఆరోగ్యమే ఆయుష్. ఇది టైటిల్. శుభ్రతే ఆరోగ్యం, ఆరోగ్యమే ఆయుష్. ఆయుష్ అంటే మన జీవన ప్రమాణం, మనం బతికే కాలం పెరుగుతుంది. ఆరోగ్యంగా లేనటువంటి వాళ్ళు చూడండి, మనం మురుగుంటలు లేకపోతే పర్యావరణం సరిగా లేనటువంటి ప్రాంతాల్లో జీవిస్తే రోగాలు వచ్చి త్వరగా మనిషి చనిపోతాడు. మరి అలాంటిది ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆరోగ్యంగా ఉండాలి, చక్కగా నీట్గా పాఠశాలకు వచ్చేటువంటి విద్యార్థి చాలా అందంగా నీట్గా ఉండాలనేటువంటి ఉద్దేశంతో 10 తరగతికి అన్నారు. కానీ మనం ప్రతి తరగతి పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే మన పాఠశాల అనేటువంటిది మీ అందరికీ తెలుసు, ఎవరెవరు ఏ ఆశాలు వేస్తున్నారు అనేటువంటి మీ అందరికీ తెలుసు. కాబట్టి హెచ్ఎం గారు చెప్పినట్టు బాయ్స్కి ఒకవైపు, గర్ల్స్కి ఒకవైపు, లేకపోతే ఇంకా అవసరమైతే ఇంకా 2-3 ప్లేసుల్లో పెడతానికి సిద్ధం చేస్తారు. ఏదేమైనప్పటికీ కూడా ఏంటంటే మొదట విద్యార్థి పాఠశాలకు వచ్చేటప్పుడు తల చక్కగా ఉందా లేదా, తల దూకున్నాడా లేదా, కంటిలో పుసులు ఉన్నాయా. అద్దం ముందు మనం చూడాల్సింది ఒకటి, మన టీచర్స్ లేడీస్ టీచర్స్ ఉన్నారు, ఏమనుకోకండి. ఆడపిల్లలు అద్దం ముందు నుంచున్నారు అని చెప్పంటే ఆ టైం ఎంతో కూడా తెలియదు, పొరపాటున ఏమనుకోకండి. కానీ మనం చేయాల్సింది ఏంటంటే క్లాస్ తరగతికి, అమ్మ ఇటేనండి, తరగతికి వెళ్ళిపోవాలంటే మనం పాఠ్యాంశం మీద దృష్టి పెట్టాలి అని చెప్పంటే ఈ క్రాపుల మీద వీటి మీద కాదమ్మా శ్రద్ధ. మనం చక్కగా మన తల చక్కగా ఉందా లేదా, కంటిలో పులుసులు ఉన్నాయా లేదా, తర్వాత మనం బ్రష్ చేసి వచ్చామా లేదా, భోజనం చేయబోయే ముందు చేతులు చక్కగా కడుక్కున్నామా లేదా. కడుక్కోకపోతే భోజనం పెట్టొద్దు, వడ్డించొద్దు అని చెప్తుంది ప్రభుత్వం. చేతులు చక్కగా, మన చేతులు శుభ్రంగా ఎలా చేసుకోవాలనేటువంటిది ఎన్నోసార్లు డెమో ఇచ్చారు హెల్త్ వాళ్ళు వచ్చి. మరి అలా మనం చేసుకుంటున్నామా లేదా. ఆ తర్వాత బట్టలు ఉతికిని వేసుకొచ్చుకుంటున్నామా లేదా, షూ సరిగా వేసుకుంటున్నాడా లేదా, గోళ్ళు కత్తిరి, ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలన చేయమని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయి. ఈ విధంగా ప్రతి దాంట్లో పాస్ అయ్యాడా లేదా. ఆ షెడ్యూల్ చూస్తే తల దూకున్నాడా, దూకుంటే పాస్, దూకపోతే ఫెయిల్. గోళ్ళు కత్తిరించుకున్నాడా, పాస్ ఆర్ ఫెయిల్. చేతులు శుభ్రంగా కడుక్కున్నాడా, భోజనం వడ్డించొద్దు. అమ్మ చూడండి, ఇవన్నీ ఎవరు మా కోసం పెడతల్లా. మీరందరూ కూడా మంచి ఆరోగ్యంతో ఉంటే మంచిగా చదువుకోవచ్చు, జీవితంలో ఎక్కువ కాలం బతకొచ్చు, ఎక్కువ సంపాదన కూడా చేయొచ్చు. అంతే కదా, ఆరోగ్యం ఉంటేనే కదా సంపాదన చేయగలిగేది. ఆరోగ్యం లేకపోతే సంపాదించలేం. ఆరోగ్యమే అన్నిటికీ, అసలు విద్య కన్నా కూడా ముఖ్యం ఏంటంటే ఆరోగ్యంగా ఉండటమే ముఖ్యం. విద్య తర్వాత అయినా పొందొచ్చు, ఆరోగ్యంగా ఉంటే తర్వాత అయినా పొందొచ్చు. ఇప్పుడు మన వాళ్ళు స్కూల్కి రావట్లేదంటే బాగోలేదండి అని చెప్పి మానేస్తున్నారు. దానికి కారణం ఏంది, మనం అపరిశుభ్రంగా ఉండటమే, శుభ్రత పాటించకపోవడమే. మాట్లాడితే జ్వరం వచ్చి మానేసేస్తున్నారు. జ్వరం వచ్చిందండి, కడుపు నొప్పి అండి, రకరకాలు చెప్తున్నారు. అంటే ఏంది, మనం తినేటప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోపోవటమో, లేకపోతే మనం ఉతికిన బట్టలు వేసుకోపోవటమో, బ్రష్ సరిగా చేయకపోవటమో, మళ్ళీ మలమూత్ర విసర్జనకి వెళ్ళినప్పుడు వచ్చి మళ్ళీ సబ్బుతో చేతులు కడుక్కోవడం, ఇలా చాలా ఇచ్చడం. ప్రతిదీ కూడా నీట్గా ఉండాలి. ప్రభుత్వ పాఠశాలకు వచ్చేటటువంటి విద్యార్థులు ఆఖరికి బాత్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత చేతులు వాష్ చేసుకొని అక్కడ సబ్బు, నాప్కిన్ అన్నీ ఉంటాయి తుడుచుకోవడానికి, అన్నీ చక్కగా పెట్టమని చెప్పి ప్రభుత్వం చెప్పింది. మీరు ప్రతి ఒక్కరు దాన్ని ఏదో మిస్యూజ్ చేయొద్దు. అర్థం ఇచ్చారు కదా అని చెప్పేసి కూర్చొని మన పోకరీలు ఉన్నారు, నాశనం అవుతాయి, గుర్తుపెట్టుకోండి.
సరే, ఏదేమైనప్పటికీ కూడా శుభ్రతే ఆరోగ్యం, ఆరోగ్యమే. రేపు ఎవరన్నా వచ్చి అడుగుతారు ముస్తాబు టైటిల్ ఏంటి, మీకు ఇప్పుడు ఇన్ని చెబుతున్నాం కదా, ఎవరన్నా ఒక్కరు వచ్చినప్పుడు అడిగితే ముస్తాబు టైటిల్ ఏంది, లేకపోతే ముస్తాబు క్యాప్షన్ ఏందంటే ఒక్కరు నోరు తెరవరు. ఇప్పుడు హెచ్ఎం గారు 2 సార్లు చెప్పారు, నేను 3 సార్లు చెప్పాను. దాని క్యాప్షన్ ఏంది, ఎవరన్నా వచ్చే అధికారులు ఇప్పుడు కొత్తగా ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కదా, మరి దాని క్యాప్షన్ ఏందని చెప్పండి, ఏం చెప్తారు? ముస్తాబు అంటే ఏంది చెప్పాలి గట్టిగా, ప్రతి ఒక్క విద్యార్థికి రావాలి. ఏంటంటే ఏ చిన్న అధికారి వచ్చినా ఆ టైటిల్ కానీ దాని గురించి చెప్పమని చెప్పండి, ఒక్కరు నోరు తెరుస్తున్నారా, పరువు మొత్తం పోగొడుతున్నారు. 400 చిల్లర మంది పిల్లలు ఉన్నారు, 30 మంది టీచర్స్ ఉన్నారు, వీళ్ళు మొత్తం ఏంటి, ఏం చేస్తారు? ఎవరన్నా ఒక్కరు లేచి చెప్పండి ముస్తాబు అంటే ఏంది. ఇది పరిస్థితి. ఎవరు వచ్చి అడిగినా కానీ ఇదే, ధైర్యంగా లేచి నిలబడి చెప్పలేరా ముస్తాబు అంటే ఏంది? చెప్పండి, లేచి చెప్పండి. మళ్ళీ చెప్పు. ఆరోగ్యమే, ఆరోగ్యం ఏంది, ఆరోగ్య పాలు కాదు, ఆరోగ్య పాలు. చెప్పేది కరెక్ట్గా చెప్పాలి. ఇప్పుడు 10 సార్లు పలికించాంగా, కూర్చో. శుభ్రతే ఆరోగ్యం, ఆరోగ్యమే, ఆరోగ్యమే, శుభ్రతే ఆరోగ్యం, ఆరోగ్యమే ఆయుష్. మాట్లాడాలి అంటే వణుకు వచ్చేస్తుంది. ఇక్కడ ఎవరన్నా తెలియని వాళ్ళు ఉన్నారా? కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చారా? మైకు కానీ పట్టుకోవాలంటే వణికిపోతున్నారు, షేక్ అయిపోతున్నారు. సుప్రియ, శుభ్రతే ఆరోగ్యం, ఆరోగ్యమే ఆయుష్. శుభ్రతే ఆరోగ్యమే, శుభ్రతే ఆరోగ్యం, ఆరోగ్యమే ఆయుష్. ఓకే, అలా ఫిస్ట్